अनुभव 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 परिमళం जीवन सौरभम अनुभव परिमళం जीवन सौरभम अनुभव अनुभव। అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు అనుభవ్ 2.0 వయోధికుల తెలుగు పాడ్కాస్ట్ సిరీస్ జీవన సౌరభం. భారత ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఆధ్వర్యంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్ ఇంకా మీడియా ఫర్ కమ్యూనిటీ ఫౌండేషన్ ద్వారా హెరిటేజ్ ఫౌండేషన్ హైదరాబాద్ సహసమర్పణలో అనుభవ్ 2.0 తెలుగు పాడ్కాస్ట్ సిరీస్ జీవన సౌరభం ఈ ప్రాజెక్టు రూపశిల్పి డాక్టర్ ఆర్ శ్రీధర్, సహకారం ఆశీష్ తివారీ, పూజా బురాడా, సాయి సుధా, కౌసల్య. మీరు వింటున్నారు అనుభవ్ 2.0 వయోధికుల పాడ్కాస్ట్ సిరీస్ జీవన సౌరభం. మీకు వినిపిస్తున్నది వేమూరి సాధన. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీమతి శైలజా సుమన్, సహకారం శ్రీ తిరుపతి. పెద్ద వయసు వారికి శస్త్రచికిత్సలు అవసరమైన సందర్భాలలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఎనస్థెటిస్ట్ డాక్టర్ రజనీకాంత్ రెడ్డి గారి వివరణ విందాం. శ్రోతలందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ రజనీకాంత్, అనస్థీషియా డాక్టర్. ఈరోజు మనం పెద్ద వయసు వాళ్ళల్లో జీరియాట్రిక్ ఏజ్ గ్రూప్లో అనస్థీషియాకి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాల గురించి క్లుప్తంగా మాట్లాడుకుందాం. మొదటగా ఈ జీరియాట్రిక్ గ్రూప్ వీళ్ళని ఏజ్ ప్రకారం చూస్తే సుమారుగా 65 ఏళ్ళు పైన పడ్డ వాళ్ళని ఈ గ్రూప్లోకి చేర్చడం జరుగుతుంది. ఖచ్చితంగా 65 అనేది కాదు, కానీ కొంచెం అటు ఇటుగా, తర్వాత వాళ్ళ జనరల్ హెల్త్ దాన్ని బట్టి కూడా ఈ గ్రూపింగ్ అనేది జరుగుతుంది. సో వీళ్ళల్లో ప్రత్యేకంగా ఏమిటి డిఫరెన్స్, వీళ్ళకి మిగిలిన ఏజ్ గ్రూప్కి డిఫరెన్స్ ఏమిటి, వీళ్ళ గురించి ఎందుకు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి? ఓకే, ఇప్పుడు మనకి అందరికీ తెలిసిన కొన్ని కామన్ క్రానిక్ డిసీజెస్ ఉన్నాయి. అన్నిట్లోకి హైపర్ టెన్షన్ ఒకటి, డయాబెటీస్ ఒకటి. ఇవి మనందరం మన ఇళ్లల్లో, బంధువుల్లో, మనలో చూస్తూ ఉంటాము. ఇవి మామూలుగా ఏంటంటే ఒక 40 ఏళ్ళు పైబడ్డ తర్వాత ఎప్పుడైనా ఎవరికన్నా రావచ్చు. అదే కానీ మన ఫ్యామిలీలో మన తల్లిదండ్రులకి, తాతలకి అట్లా వంశపారంపర్యంగా కూడా ఇవి వచ్చే పని అయితే ఇంకా కొంచెం ముందుగా కూడా 30-35 ఏళ్ళ నుంచి కూడా మొదలయ్యే అవకాశం ఉంటుంది. ఇవి సపోజ్ ఒక 40 ఏళ్ళకి డయాబెటీస్ మొదలైంది అనుకుందాం. ఈ డయాబెటీస్ వల్ల దాని కాంప్లికేషన్స్ మిగిలిన టార్గెట్ ఆర్గన్స్ ఆర్ ఎండ్ ఆర్గన్స్ అంటాం. ముఖ్యంగా హార్ట్, కిడ్నీ, ఐస్ ఇట్లాంటివన్నీ ఎండ్ ఆర్గన్స్, టార్గెట్ ఆర్గన్స్ అంటాం. ఈ డయాబెటీస్ అనేది దాన్ని సరైన కంట్రోల్లో ఉంచుకోలేకపోతే ఒక 10-12 సంవత్సరాల్లో ఈ ఎండ్ ఆర్గన్స్ అనేవి బాగా దెబ్బతింటాయి. కొంత టైం పడుతుంది. అదే కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండి మందులు సరిగ్గా తీసుకుంటూ ఆ షుగర్ లెవెల్స్ని చాలా కంట్రోల్లో పెట్టుకునే పని అయితే ఈ ఎండ్ ఆర్గన్ డ్యామేజ్ అనేది దాదాపు 20 years, 25 years వరకు కూడా దాన్ని ఎక్కువ కాకుండా కాపాడుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ ఫంక్షన్ 40 ఏళ్లలో మనకి డయాబెటీస్ ఎవరికన్నా వస్తే కంట్రోల్ చేసుకున్న వాళ్ళలో 65 ఏళ్ళు వచ్చినా కూడా కిడ్నీ ఫంక్షను బాగానే ఉంటుంది, ఇబ్బంది ఏమి ఉండదు. అలాగే కంట్రోల్ చేసుకోకపోతే ఒక 10-15 ఏళ్ళకి ఈ కిడ్నీ పూర్తిగా చెడిపోయి డయాలసిస్ స్టేజ్కి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ఆ తేడాలు ఉంటాయన్నమాట. ఇవి మామూలుగా మనం చూసేవి 40 years అప్పుడు ఆ ఏజ్లో మొదలయ్యి ఇంకా జీవితాంతం ఇలా వచ్చేవి కొన్ని రకాల డిసీజెస్. తర్వాత
65 తర్వాత వేరే రకాల డిసీజెస్ కొన్ని ఉన్నాయి. వీటిల్ని మనం లైఫ్ లిమిటింగ్ డిసీజెస్ అనొచ్చు. దీంట్లో కామన్గా మనం చూసేది ఏంటంటే కీళ్ళ జబ్బులు, ఆస్టియోఆర్థరైటిస్, మనం మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, తుంటి నొప్పులు, ఇట్లాంటివి అన్నమాట. ఇవి కూడా ఎనీ టైం 60, కొంతమందికి కొంచెం ముందుగా అటు ఇటుగా మొదలవ్వచ్చు. ఏజ్ పెరిగే కొద్దీ పెరుగుతూ ఉంటాయి. ఒక స్టేజ్కి వచ్చేసరికి కూర్చోలేని పరిస్థితి, ఒక్కోసారి నడవలేని పరిస్థితి, అట్లాంటివి కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. కానీ వీటి వల్ల ప్రాణాపాయ స్థితి రావు, అట్లాంటి జబ్బులు కావు ఇవి. ఇలాగే మెదడుకు సంబంధించింది, మన బ్రెయిన్ పనిచేసే విధానంలో కూడా కాగ్నిటివ్ బిహేవియర్ అంటే మన జ్ఞాపక శక్తి, మనం ఆలోచించే శక్తి, మనుషుల్ని గుర్తుపట్టలేకపోవడం, చిన్న చిన్న పనులు కూడా ఎట్లా చేయాలో మర్చిపోవడం, ఇట్లాంటివన్నీ ఎఫెక్ట్ అవుతాయన్నమాట. చాలామంది ఆల్జైమర్స్, డిమెన్షియా ఈ పేర్లు వినే ఉంటారు. వాటిలో లక్షణాలు ఇలాగే ఉంటాయి. ఇది కూడా ప్రాణాపాయానికి సంబంధించింది కాదు. కాకపోతే మనం డైలీ చేసుకునే యాక్టివిటీస్ని చాలా వరకు లిమిట్ చేసుకోవాల్సి వస్తుంది. వీళ్ళకి ఎప్పుడూ పక్కన వాళ్ళ అవసరం ఉంటుంది. ఒకళ్ళ సహాయం లేనిదే వీళ్ళు డైలీ యాక్టివిటీస్ చేసుకోలేరు. కాబట్టి ఇది కూడా లైఫ్ లిమిటింగ్ దాని కింద వస్తుంది. ఇంకొక రకమైనది ఏంటంటే, మన బాడీలో అంటే యంగ్గా ఉన్నప్పుడు ఒక ఏజ్ వరకు కొన్ని సిస్టమ్స్ ఆటో రెగ్యులేషన్లో పనిచేస్తూ ఉంటాయి. అంటే మనం వాటిని ఏమీ కంట్రోల్ చేయలేము, నియంత్రించలేము, వాటికంతట అవే పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ డైజెషన్ అనేది మన కంట్రోల్లో ఏమీ ఉండదు, దాని పని అది చేసుకుంటూ పోతూ ఉంటుంది. అట్లాగే బ్లడ్ ప్రెషర్ రెగ్యులేషన్ కూడా, దానికి కూడా ఒక ఆటో రెగ్యులేషన్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది. మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా అలాంటి పరిస్థితుల్లో దాన్ని మళ్ళీ కంట్రోల్ చేసుకుంటుంది, బాడీ ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది. ఈ ఆటో రెగ్యులేషన్ సిస్టమ్ కూడా వయసు పైబడే కొద్దీ దాని కంట్రోలింగ్ మెకానిజం తగ్గిపోతూ వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పరిస్థితిలో బ్లడ్ ప్రెషర్ విపరీతంగా పెరగడం కానీ విపరీతంగా తగ్గడం కానీ జరిగితే బాడీ తట్టుకోలేదు. మామూలుగా 30 ఏళ్ళు 40 ఏళ్ళు వయసులో ఉండేవాళ్ళు తట్టుకున్నట్టు 65-70 వయసులో వాళ్ళు ఇట్లాంటివి తట్టుకోలేరు. ఇది ఎందుకు చెప్తున్నామంటే, అనెస్థీషియాలో వచ్చే మోస్ట్ కామన్ ప్రాబ్లం బ్లడ్ ప్రెషర్ మేనేజ్మెంట్. అది ఒక్కొక్కసారి పైకి వెళ్తుంది, ఒక్కొక్కసారి కిందకి వెళ్తుంది. ఈ ఆటో రెగ్యులేషన్ దెబ్బతిన్న వాళ్ళల్లో ఈ ప్రాబ్లం ఇంకా సివియర్ అవుతుంది అనెస్థీషియా ఇచ్చినప్పుడు. సో ఇవి కూడా ఏంటంటే ఆ పర్టికులర్ ఏజ్ గ్రూప్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నమాట. ఇంకా మిగిలినవి చిన్న చిన్నవి ఇంకా కూడా కొన్ని ఉంటాయి. వైటమిన్ డెఫిషియన్సీ కావచ్చు, హార్మోన్స్ కావచ్చు, ఇట్లాంటివి కూడా కొన్ని ఆ ఏజ్లో వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో ఒక పేషెంట్ మన దగ్గరికి అనెస్థీషియా అవసరం, అనెస్థీషియా అంటే మామూలుగా ఏదో ఒక ఆపరేషన్ అవసరం అయితేనే అనెస్థీషియా అవసరం అవుతుంది. అట్లా వచ్చినప్పుడు మనం ఎట్లా అప్రోచ్ అవ్వాలి, ఒక అనెస్థెటిస్ట్ ఎట్లా అప్రోచ్ అవుతాడు? సో ఆపరేషన్కి ముందు, థియేటర్కి రాకముందు జరిగే దాంట్లో ప్రీ అనెస్థెటిక్ చెకప్ అంటాం. దీంట్లో చిన్న వయసు వాళ్ళల్లో చిన్న చిన్న పరీక్షలు చేసి వాళ్ళకి అనెస్థీషియా ఫిట్నెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ వయసులో వాళ్ళకి అంత తేలిగ్గా ఫిట్నెస్ ఇవ్వడం అనేది జరగదు. ఆల్రెడీ వాళ్ళకి ఏం జబ్బులు ఉన్నాయి, వాళ్ళు ఏ మందులు వాడుతున్నారు, ఎంత కంట్రోల్లో ఉంది, బ్లడ్ ప్రెషర్ ఎంత కంట్రోల్లో ఉంది, షుగర్ ఎంత కంట్రోల్లో ఉంది, ఒకవేళ వాళ్ళకి థైరాయిడ్ ఉంటే అదెంత కంట్రోల్లో ఉంది, ఇట్లాంటివన్నీ ముందర వాళ్ళు ఆల్రెడీ ఉన్న మందులు వీటన్నిటిని చెక్ చేసుకొని అవి ఎంతవరకు కంట్రోల్లో ఉన్నాయో అది ఒక పార్ట్. రెండో పార్ట్ ఏంటంటే, ముఖ్యంగా అనెస్థీషియాలో ఇచ్చే ముందు హార్ట్ ఫంక్షన్ ఎట్లా ఉంది, లంగ్స్ ఎట్లా ఉన్నాయి, కిడ్నీ, లివర్ ఎట్లా ఉన్నాయి. ఎందుకంటే ఈ దీంట్లో వాడే మందులు ఆర్గన్స్ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. వీటిలో ఏది సరిగ్గా లేకపోయినా అనెస్థీషియాలో కాంప్లికేషన్స్ తొందరగా వస్తాయి. కాబట్టి కార్డియాలజిస్ట్ ఒపీనియన్, వాళ్ళు వేరే ఇంకేదైనా టెస్టులు చేయాల్సి ఉంటే వాళ్ళు అవన్నీ చేసి వాళ్ళ ఫిట్నెస్ రిపోర్ట్ ఇస్తారు.
అట్లాగే లంగ్స్కి సంబంధించి పల్మనాలజిస్ట్ వాళ్ళు టెస్టులు అన్నీ చూసిన తర్వాత వాళ్ళు క్లియరెన్స్ ఇస్తారు. పెద్ద ఆపరేషన్స్కి ఇవన్నీ తప్పదు. ఇవన్నీ లేకుండా అనస్థీషియా ఇవ్వడం జరగదు. అట్లాగే కొన్ని ఒక్కొక్కసారి అప్పటికింకా బయటకు రాకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అప్పుడప్పుడే మొదలైందనుకోండి, థైరాయిడ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, వైటమిన్స్ డెఫిషియన్సీ ఉండొచ్చు. అది పేషెంట్కి ఇంకా తెలిసి ఆ సిమ్టమ్స్ బయటపడకపోవచ్చు. ఇట్లా వచ్చినప్పుడు వాటిల్లో కూడా ఇంపార్టెంట్ వాటన్నిటికీ స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఏదైనా అనుమానం వస్తే ఒక అల్ట్రాసౌండ్ లాగా చేసి చూడడం జరుగుతుంది. ఇవన్నీ జరిగిన తర్వాత మేము రిస్క్ ఫ్యాక్టర్స్ అని కొన్ని లిస్ట్ రాసుకుంటాం. హార్ట్, లంగ్స్, కిడ్నీస్, లివరు, ఇట్లా ఎక్కడెక్కడెక్కడ రిస్క్ ఉంది. తర్వాత వాళ్ళ హ్యాబిట్స్కి సంబంధించి వాళ్ళ స్మోకరా, ఆల్కహాల్ ఎంత ఫ్రీక్వెంట్గా తీసుకుంటారా, తీసుకోరా, మాంసాహారం ఎంత ఫ్రీక్వెంట్గా తీసుకుంటారు, ఇట్లాంటివన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ చూసుకొని అప్పుడు వాళ్ళ ఆపరేషన్ ఏంటి, దానికి ఎటువంటి అనస్థీషియా ఇవ్వచ్చు, ఎటువంటిది సూట్ అవుతుంది అనేది ఆ పీరియడ్లో డిసైడ్ చేసుకోవడం జరుగుతుంది. ఈ రిపోర్ట్లన్నీ వచ్చిన తర్వాత. ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు ఇంకొకటి ముఖ్యమైన సంగతి ఇక్కడ ఉంది. ఆపరేషన్ చేసే ముందు ఒక పేషెంట్ వాళ్ళ ఫ్యామిలీ ఎందుకంటున్నానంటే ఒక్కొక్కసారి ఈ ఏజ్ గ్రూప్లో ఇందాక చెప్పినట్టు వాళ్ళకి ఆల్జైమర్స్, డిమెన్షియా ఇట్లాంటివి ఉండి మనం చెప్పింది వాళ్ళు అర్థం చేసుకొని దాన్ని వాళ్ళు కరెక్ట్ డెసిషన్ తీసుకోలేని స్థితిలో ఉంటే అప్పుడు వాళ్ళ తరఫున వాళ్ళ ఫ్యామిలీ డిసైడ్ చేయాల్సి ఉంటుంది ఆపరేషన్ సంగతి ఏం చేయాలి అనేది. సో దీంట్లో ముఖ్యంగా డిస్కస్ చేసేది ఏంటంటే బెనిఫిట్ వర్సెస్ రిస్క్. మనం ఈ ఫలానా ఆపరేషన్ చేసి ఈ రకమైన అనస్థీషియా ఇస్తే దీంట్లో బెనిఫిట్ ఎంత, రిస్క్ ఎంత అనేది బ్యాలెన్స్ అవుతుందా లేదా. ఎప్పుడు బెనిఫిట్ ఎక్కువ ఉండేటట్టు చూసుకుంటేనే అది మనం చేయడానికి వీఆర్ జస్టిఫైడ్. ఇది ఎలా చేస్తాం? దీంట్లో క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే ఇప్పుడు ఆపరేషన్కి ముందు ఆ పర్టికులర్ పేషెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎలా ఉంది అంటే తన పనులు తను చేసుకోగలుగుతున్నాడా, ఆఫీస్కి వెళ్ళగలుగుతున్నాడా, అన్నీ ఒకళ్ళ సహాయం లేకుండా తను ఉండగలుగుతున్నాడా, ఇవన్నీ ఇండికేట్స్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. డ్రైవింగ్ చేస్తున్నారా, ఇట్లాంటివి కొన్ని. ఇంకా ఏదన్నా తన హాబీస్ ఫాలో అవుతున్నారా, తనకి ఇష్టమైన పనులు చేయగలుగుతున్నారా. ఆల్ దీస్ థింగ్స్ పుట్ టుగెదర్ మనం దాన్ని క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటాం. ఈ క్వాలిటీ ఆఫ్ లైఫ్ మనం ఏదన్నా ఇప్పుడు ఒక ఆపరేషన్ అవసరమైన తర్వాత తిరిగి అట్లీస్ట్ దాంట్లో 90% or 80% మనం ఇవ్వగలమా? ఈ ఆపరేషన్ అయిన తర్వాత ఇవ్వగలము అన్న నమ్మకం ఉంటే విల్ గో అహెడ్. అంటే ఈజీగా డెసిషన్ తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఉన్న దాంట్లో కనీసం 80% మనం తనకి మళ్ళీ బెనిఫిట్ ఇవ్వగలము అంటే రిస్క్ తక్కువ ఉందని అర్థం అన్నమాట. అలా కాకుండా రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉండి ఈ ఆపరేషన్ వల్ల కానీ అనస్థీషియా వల్ల కానీ వేరే ఆర్గన్స్, హార్ట్, లంగ్స్, బ్రెయిన్ ఇది ఎక్కువ దెబ్బతిని క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంతకుముందు దానికంటే సగం పడిపోతుందేమో అన్న అనుమానం వచ్చినప్పుడు దాని గురించి కూర్చొని ఒక రకమైన డిస్కషన్ లాంటిది చేయాల్సి వస్తుంది. అంటే మనం ముందుకు వెళ్ళాలా వద్దా? క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోయిందంటే అంటే మనం చేసే పని వల్ల పేషెంట్కి బెనిఫిట్ లేదు, నష్టం జరుగుతుంది. మెడిసిన్లో ముందర చెప్పేది ఎటువంటి ట్రీట్మెంట్ ఇచ్చినా కానీ అది ముందర పేషెంట్కి హార్మ్ చేయకూడదు, బెనిఫిట్ చేయకపోయినా కానీ హార్మ్ చేయకూడదు. దట్ ఈస్ ద ఫస్ట్ ప్రిన్సిపల్ ఇన్ మెడిసిన్. దాని ప్రకారంగా చూసుకుంటే ఈ ఆపరేషన్ అవసరమా, దీన్ని మనం చేయకుండా వేరే ఇంకేదన్నా చేసి తన క్వాలిటీ ఆఫ్ లైఫ్ని కొంచెం ఇప్పుడున్న దానికి దగ్గరలో మనం చేయగలమా, దీన్ని కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ అంటారు. అంటే కొన్ని ఆపరేషన్లు ఒక్కొక్కసారి తుంటి ఎముక విరిగిపోయినప్పుడు ఆయనకున్న ఆరోగ్య పరిస్థితుల్లో అనస్థీషియా కానీ ఇది కానీ రిస్క్ ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు ఆపరేషన్ మానేసి
దానికి కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ ఏదో సపోర్టు అట్లా వేరే పెట్టి మేనేజ్ చేయడం జరుగుతుంది, ఉన్నాయి. అన్నిట్లో కాదు కానీ కొన్నిట్లో చేయొచ్చు. సో అటువైపుగా వెళ్ళాలా, ఇవన్నీ కూడా డిస్కస్ చేయాలి పేషెంట్ తోటి, ఫ్యామిలీ తోటి. ఎందుకంటే రేపు పేషెంట్ ఇప్పుడు తనంతట తను పనులు చేసుకొని తను ఒకళ్ళ సహాయం లేకుండా ఉండే స్టేజ్లో ఉన్నప్పుడు రేపు అనస్థీషియా వల్ల కానీ ఆపరేషన్ వల్ల కానీ అట్లా కాకుండా ప్రతిదానికి వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాలంటే ఇంకా ఫ్యామిలీలో సభ్యులే చేయాలి. సో వాళ్ళ మీద స్ట్రెయిన్ ఎక్కువ అవుతుంది. సో ఈ డెసిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, డెసిషన్ అయింది, ఆపరేషన్ కొన్ని పరిస్థితుల వల్ల తప్పనిసరి చేయాలి అని డిసైడ్ అయినప్పుడు దెన్ నెక్స్ట్ పార్ట్, సెకండ్ పార్ట్కి వస్తాం. పెద్ద వయసు వారికి శస్త్రచికిత్సలు అవసరమైన సందర్భాలలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఎనెస్థెటిస్ట్ డాక్టర్ రజనీకాంత్ రెడ్డి గారి వివరణ విన్నారు కదా. అనుభవ పరిమళం జీవన సౌరభం. అనుభవ పరిమళం జీవన సౌరభం. సీనియర్ సిటిజన్లకు సంబంధించి ఏదైనా సహాయం కోసం పనివేళ్లలో 14567 గుర్తుంచుకోండి, 14567 ఈ ఎల్డర్ లైన్ హెల్ప్ లైన్ను సంప్రదించండి. ధన్యవాదాలు.